शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను సుఖ స్వరూప ఆత్మను, పరమాత్మకి ఒబీడియంట్ స్టూడెంట్ ని, పరమాత్మకి ప్రియమైన పిల్లవాడిని, పరమాత్మకి సత్యమైన ఫాలోవర్ను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరంపిత పరమాత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళీ డేట్ 26/6/2025. हेडिंग मीठे बच्चे, अभी तुम्हें निंदा स्तुति मान अपमान दुख सुख सब कुछ सहन करना है. तुम्हारे सुख के दिन अभी समीप आ रहा है. మధురమైన పిల్లలు, నిందా స్తుతి మాన్ అపమాన్ దుఃఖం సుఖం అన్ని సహించుకోవాల్సి వస్తుంది. దుఃఖం వస్తే బాధపడడం, సుఖం వస్తే కేర్ నాట్ గా ఉండడం, నిందా స్తుతి అన్ని బ్యాలెన్స్ చేసుకుని నడవాల్సి వస్తుంది. ఇప్పుడు మన సుఖపు రోజులు రానే వస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న: बाप अपने ब्राह्मण बच्चों को कौन सा एक वार्निंग देता है? बच्चे कभी भी बाबा से रूठना नहीं. अगर बाबा से रूठेंगे तो सदगति से भी रूठ जाएगा. बाप वार्निंग देता है, रूठने वालों रूठने वालों को बड़ी खड़ी सजा मिलेगा. आपस में या ब्राह्मणी से रूठेंगे तो फूल बनते बनते कांटा बन जाएगा. इसलिए बहुत बहुत खबरदार रहना है. సో బాబా పిల్లలైన మనకు ఏ వార్నింగ్ ఇస్తున్నారు? ఎంత ఫూలిష్ అంటే భగవంతుడి పైనే మనం అలుగుతాము. మీరు భగవంతుడి పైన అలిగారు అంటే మీ సద్గతి పైన మీరు అలుగుతున్నట్టు. బాబా వార్నింగ్ ఇస్తున్నారు. పిల్లలు మీరు కాని అలిగారు అంటే చాలా కఠినమైన శిక్షలు తింటారు. పరస్పరం బ్రాహ్మణి సెంటర్ని సంభాలించే టీచర్ పైన మీరు అలిగారు అంటే పుష్పాలకి బదులు ముళ్ళలాగా తయారవుతారు. సో అందుకని చాలా చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సి వస్తుంది. చాలా చాలా జాగ్రత్తగా మీరు ఉండాల్సి వస్తుంది. ఓం శాంతి. ధీరజ్ ధర్ మనువా, ధైర్యాన్ని ఉంచు ఓ మానవుడా. मीठे मीठे सिकलते बच्चों ने गीत सुना. तुम बच्चों को भी जन्म जन्मांतर के दुखे सब दूर हो जाना चाहिए. इस गीत का लाइन सुनी. तुम जानते हो अभी हमारा दुख का पाठ पूरा होता है, सुख का पाठ शुरू होता है. మరి మధురాతి మధురమైన గారాబాల పిల్లలు ఈ పాటను విన్నారు. ధైర్యాన్ని ఉంచు ఓ మానవుడా అని. ఎందుకు భయపడకండి. జన్మ జన్మాంతరాలు దుఃఖాలు అనేవి ఏవైతే మన లైఫ్లో ఉన్నాయో ఆ దుఃఖాలు దూరం
అవ్వాల్సిందే. మరి ఈ పాట యొక్క ఒక లైన్ విన్నారు కదా, ఆత్మనైన నా దుఃఖపు పాత్ర దూరం అయ్యి సుఖపు పాత్ర రావల్సిందే. जो पूरी रीति नहीं जानते वह किसी ना किसी बात में दुख जरूर देता है. మరి ఎవరైతే ఈ వరల్డ్ సైకిల్ డ్రామాని అర్థం చేసుకోరో వారికి ఏదో ఒక విషయంలో దుఃఖమే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుందాం, మనలో మనకి సుఖం కనిపిస్తుందా లేక అన్ని వైపుల నుంచి నాకు దుఃఖమే కనిపిస్తుందా? यहाँ बाबा के पास आने से कोई ना कोई प्रकार का दुख भासेगा. बाबा समझ सकता है बहुत बच्चों को तकलीफ होती होगा. जब तीर्थ यात्रा पर जाता है तो कहाँ भीड़ होता है तो बरसात पड़ जाता है, कभी तूफान लग पड़ता है. जो बच्चे भगत होगा वह कहेगा क्या हर्जा भगवान के पास जाते हैं. మరి పిల్లలు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే బాబాకు కూడా చాలా జాలి కలుగుతుంది. ఎన్నో తీర్థ స్థానాలకి వెళ్తూ ఉంటారు. కుండపోతు వర్షం రావచ్చు, ఎంతో దుఃఖం కలగచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు. అనుకుంటారు అసలు ఏమైంది, మాకెందుకు ఇలా అయింది, మేము వచ్చింది భగవంతుడి దగ్గరికే కదా. భగవాన్ సమజ్కర్ యాత్ర పర్ జాతే హై. సో వారే భగవంతుడని భావించి ఒక యాత్రలకి బయలుదేరుతూ ఉంటారు. तो तो अच्छे मजबूत होते हैं, वह कहते हर्जा नहीं. अच्छे काम में हमेशा विघ्न पड़ता है, वापिस लौटकर तोड़े ही जाएगा. కానీ ఎవరికైతే తెలివి ఉందో వారు భావిస్తారు మంచి పనుల్లో విఘ్నాలైతే రావాల్సిందే కదా, విఘ్నాలు వచ్చినంత మాత్రాన నేనైతే తిరిగి వెళ్ళిపోవటం లేదు కదా అని. कोई कोई तो लौट भी जाते हैं, कभी विघ्न पड़ता है कभी नहीं पड़ता है. కొంతమంది ఏవైనా విఘ్నాలు వస్తే తిరిగి వెళ్ళిపోతారు తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు. కొంతమంది వెళ్ళరు, మేము ఆ విఘ్నాన్ని కూడా ఫేస్ చేస్తామనే దృఢ సంకల్పాన్ని పెట్టుకుంటారు. अब बाप सबका दुख हरने वाला है, यह निश्चय है. आजकल देखो मधुवन में कितना भीड़ है, बाबा को ही आना रहता है, बहुतों को फिर तकलीफ होगा, पट में सोने पड़ता है. बाबा तोड़े ही चाहते बच्चों को पट में सुलाइए, परंतु ड्रामा अनुसार भीड़ हो गया. कल्प पहले हुई ऐसा ही हुआ, फिर होगा, इसमें कोई दुख नहीं होना चाहिए. బాబా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఈ రోజుల్లో చూడండి, మౌంట్ అబుకి ఎంతమంది వస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఉండవు. కారిడార్లో పడుకోవాల్సి వస్తుంది, నేలపైన పడుకోవాల్సి వస్తుంది, ఆ చలికి పడుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఎవరైతే డ్రామాను చక్కగా అర్థం చేసుకుంటారో వారు భావిస్తారు కల్ప క్రితం కూడా నాకు ఇలాగే సీట్ దొరకలేదు, కల్ప క్రితం కూడా నేను ఈ విధంగానే పడుకున్నాను. ఈ విధంగా డ్రామాని భావిస్తే ఏ విషయంలో కూడా మనకి దుఃఖం అనేది కలగదు. పరంతు సుఖ్ జరూర్ హోగా, దుఃఖం కలగదు, కానీ డ్రామాని గుర్తుపెట్టుకుంటే సుఖం తప్పకుండా లభిస్తుంది. बाबा जानते कोई बहुत बच्चे हैं जो कुछ भी सहन नहीं कर सकता, उनको कुछ तकलीफ होगा, इसमें हम तो नाहेक आए या कहेगा, ब्राह्मणी और जोर से ओलाएगा. కొంతమంది పిల్లలు అస్సలు సహించుకోరు, కొంచెం బాధ కలిగితే చాలు, అన్కంఫర్ట్ వస్తే చాలు, అసలు దీనికంటే ఇక్కడ మేము మౌంట్ అబుకి రాకుండా ఉండడం మంచిది అని బ్రాహ్మణి పైన కూడా చాలా గట్టిగా మాట్లాడడం మొదలు పెడతారు.
ऐसे भी होगा जो कहेगा हमको ब्राह्मणी ने ना कस के फसाया, पूरी पहचान नहीं విశ్వవిద్యాలయ మే ఆయా హే. ఈ విధంగా కూడా కొంతమంది అంటారు, అసలు ఈ టీచర్ నన్నెక్కడ ఇరికిచ్చేసింది ఇక్కడ అని. దీని అర్థం ఏంటి? పూర్తి పరిచయం లేకపోతే, నిశ్చయం లేకపోతే అదే విధంగా దుఃఖాన్ని అనుభవిస్తారు. యా కే రంగ్ और राव में और वहां के रंग और राव में रात दिन का फर्क है. यहाँ के राव दुखी हो तो రంగు भी दुखी है. మరి ఇక్కడ అక్కడికి, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎంతో దుఃఖం ఉంటుంది, అక్కడ ఎంతో సుఖం ఉంటుంది. మరి నేను ఆత్మ అన్నీ సహించుకోవాల్సి వస్తుంది, పుష్పంలాగా తప్పకుండా అవ్వాల్సి వస్తుంది. నేను ఆత్మ ఎప్పుడు ముల్లలాగా అవ్వకూడదు. బాబా అయితే వార్నింగ్ కూడా ఇస్తారు, మీరు చాలా కఠినమైన శిక్షలు కూడా తినాల్సి వస్తుంది. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి శిక్షలైతే పొందుతారు. ఆ సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఏ సాక్షాత్కారం లేకుండా పనిష్మెంట్ అయితే మీకు ఇవ్వడానికి లేదు. అలుగుతూ, పోట్లాడుతూ, ఫైట్ చేస్తూ అలగడం మొదలు పెట్టేస్తారు. దాంట్లో జరిగే ఫస్ట్ స్టెప్ ఏంటి? చదువుని చదవడం మొదలు పెట్టేస్తారు. యాక్చువల్లీ అర్థం చేసుకోవాల్సింది, ఉన్నతమైన వారు పరమాత్మ. వారి ద్వారా నేను ఈ విషయాలు తెలుసుకున్నారు. నేను ఆత్మ ఉన్నతంగా అవ్వటానికి వారే నా సర్వస్వం. వారి స్మృతి యాత్ర పైన నేను నడవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అనే మెసేజ్ మనం తెలుసుకున్నాం. దాన్న किसी भी कारण में पढ़ाई नहीं छोड़ना, सजाएं बहुत बड़ी है, उनसे बचने के लिए और संग तोड़ एक बाबा को याद करना है. ఏ కారణంగా కూడా చదువుని వదలకూడదు. శిక్షలు చాలా కఠినమైనవి లభిస్తాయి. వాటి నుంచి సేఫ్ అవ్వాలి అంటే అన్ని సాంగత్యాలను వదిలేసి ఒక్క బాబాతో కొత్త సాంగత్యాన్ని జోడించగలగాలి. సెకండ్, ज्ञान इंजेक्शन व अंजन देने वाले एक बाप है. उस अविनाशी सर्जन में कोई बात छिपाना नहीं. बाबा को सुनाने से झट सावधानी मिल जाएगा. జ్ఞాన ఇంజెక్షన్ అంటే ప్రతిరోజు జ్ఞానం అనే టానిక్ ఇంజెక్షన్ ఒక్క పరమాత్మనే ఇస్తారు. వారే మన అవినాశి సజ్జన్. వారి నుండి ఏది దాచిపెట్టకూడదు. వరదానం, తనకి తందరుస్తి, మనకి ఖుషి, ధన్కి స్మృతి ద్వారా శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మ. తనువు యొక్క ఆరోగ్యం, మనసు యొక్క సంతోషం, ధనముతో సమర్థిగా ఉండేవారు శ్రేష్టమైన భాగ్యశాలులు. ఈ సంగమ యుగంలో స్వయం యొక్క ఉన్నతితో పాటు తనువు యొక్క కర్మ భోగాన్ని కూడా ఏమంతవుతుంది? స్వయం యొక్క స్థితి కానీ లైట్ గా ఉంటే కర్మ భోగాలు కూడా మనకి లైట్ గా అనిపిస్తాయి. ఆ తనువు యొక్క రోగం కూడా యోగంలోకి పరివర్తన అవుతుంది. మనాభవ స్థితి కారణంగా నేను ఆత్మ తినే ప్రతి ముద్దతో ఈ జీవితాన్ని సంపన్నంగా చేసుకోగలను. మనసు యొక్క సంతోషం ప్రాప్తి అవుతుంది. నేను సర్వ సంబంధాలు ఒక్క బాబాతో జోడించి శ్రేష్టమైన భాగ్యవాన్ ఆత్మగా తయారవుతాను. స్లోగన్, యాద్ और సేవ दोनों को బ్యాలెన్సి డబల్ లాక్ హే. స్మృతి మరియు సేవ రెండిటి బ్యాలెన్సే డబల్ లాక్ ని పెట్టడం. ఓకే, మరి ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను సహన శక్తి
శక్తి కలవారిని. Okay. The soul has the power to tolerate. The soul has the power to tolerate, where I always maintain my own senses balance. Okay. Chalo. Relax. Om Shanti. Nenu Atma. పరమాత్మ స్మృతిలో ఉంటూ సహనశీలత గుణం కలిగిన వారిని నేను పరమాత్మ ప్రియ ఆత్మను. నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరమాత్మతో యోగాన్ని జోడిస్తూ నిరంతర యోగిగా, కర్మ యోగిగా నా ఈ జీవితాన్ని అనుభవం చేసుకుంటాను. ఒక్క క్షణం బ్రుకుటి మధ్య స్థానంలో ఉన్న ఆ ప్రకాశమైన కిరణాన్ని చూస్తున్నాను. ఆ కిరణం యొక్క ప్రకాశం నలువైపులా వ్యాపింపనున్నది. నేను ఆత్మ స్థిరమైన వారిని, నిరంతర యోగిని, నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. The soul, a divine personality. I experience the beauty of myself, the sparkling point of light in the middle of this forehead. I experience the power to tolerate from the Supreme Father and try to tolerate every situation. Hey Father, thank you so much for showing the path of connectivity from the Supreme Father and experience the same power to tolerate from all the situations. I try to follow the Father's path and maintain a balance between the highest inheritance and my original nature. Shanti, Shanti, Shanti. Shanti. నేను ఆత్మ స్థిరమైన చైతన్యవంతుడను. సదా నా ఆత్మిక మెరుపును నలువైపులా వ్యాపింపచేస్తాను. శాంతి.